బాసు కొంప మిలిగింది బాసు. ఏమైందిరా? ఆ శివాడ మనుషులు వచ్చి మన కీర్తమ్మ గారిని కార్లో తీసుకెళ్లిపోయారు. ఇదిగో కారు నెంబర్. ఒక్కదానివే వచ్చావే? మీ నాన్న నీకు ఎవరినో బాడీ గార్డ్ని పెట్టారంటగా? ఏడాడు ఏడాడు ఎక్కడా? నాయనా, దీని బాడీ మీద చెయ్యేస్తే వస్తాడేమో నాయనా. ఆ పని చేసినందుకేరా మీ తమ్ముని చంపించేసింది. దీని బతుకు మీద చెయ్యాల. ఏ బాడీ గార్డ్ అడ్డు వస్తాడో చూస్తా. నువ్వేనా పగబట్టి తిరుగుతుంది? పగలే నీకు సరిగ్గా కనపడదు. నీకెందుకురా పగలు ప్రతీకారాలు? మర్యాదగా అమ్మాయిని అప్పగించు. నేను బెయిల్ తీసుకొని బయటకొచ్చిందే దీన్ని చంపడం కోసం. బేవర్స్ నా కొడక. ఎవడన్నా బయట తిరగటానికి బెయిల్ మీద వస్తాడు. నువ్వేంట్రా పైకి పోవటానికి బెయిల్ మీద వచ్చావు? అయిపోయావురా నా చేతిలో. పగ పగ అంటూ తిరిగావు. నీ పగలో నువ్వు తప్ప ఇంకెవరు మిగలేదు. ఇప్పుడైనా కృష్ణారామ అనుకో, బాగుపడతావు. నమ్మక ద్రోహం చేసావు కదరా. అయ్యా, నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది. నన్నేం చేయకండి, అతను ఏ తప్పు చేయలేదు. అయ్యా, నేను చేసిన తప్పే. అన్ని సర్దుకున్నాక
నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకున్నాను. అయ్యా నేను చెప్పేది వినండి. అయ్యా అయ్యా ప్లీజ్ నేను అయ్యో వెంకీ కీర్తి తప్పుకో. నాన్న ఒక్క నిమిషం. వెంకీ చెప్పేది అర్థం చేసుకోండి. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి వస్తుందని తెలిసి కలవడానికి వెళ్ళాడు. అంతేగాని మీరు అనుకున్నట్టు తను ఏ తప్పు చేయలేదు. అవునా, ఆమె నా కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళలేదంటే అక్కడ నాన్న ప్లీజ్, ప్రామిస్ గా తను చెప్పింది నిజమే. తనని వదిలే ప్లీజ్. సరే నువ్వు వెళ్ళిప్పుడు. అయ్యా జీవితంలో మళ్ళీ నాకు కనిపించకూడదు. వస్తానయ్యా. కీర్తి నేను వస్తాను. థ్యాంక్స్. బంగారం ఎంతో కాలం నుంచి కలవాలనుకుంటున్న అమ్మాయి ఆ రోజు కూడా రాకపోయేసరికి మీ డాడీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు చివరి క్షణంలో నేను రాకపోయి ఉంటే అదే ఆయనకి చివరి ప్రయాణం అయి ఉండేది. సిద్ధార్థ్ ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నా. సరే స్టేషన్ రాబోతుంది, ప్యాక్ చేసుకో వెళ్దాం. డాడీ, ఏంటి? మమ్మీ అంటే మీకు ఎంత ఇష్టం? ఎందుకలా అడిగావు? మీ మమ్మీ అంటే డాడీకి ఇష్టమే కాదు, ప్రాణం కూడా. మీ మమ్మీ కూడా నన్ను చనిపోయే చివరి క్షణం వరకు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది. తను బ్రతుకున్నంత వరకు జమ్మల పడుకు వెళ్ళొద్దంది. అందుకే ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు కూడా నీ బలవంతం మీద ఒప్పుకున్నాను, అందుకే వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ.